హలో హెల్త్ లవర్స్, ఈ రోజు మనం మరో ఇంట్రెస్టింగ్ హెల్త్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా మనలో చాలా మంది నిద్రపోయేటప్పుడు బోర్లా లేదా వెల్లకిలా ఇలా రకరకాల భంగిమల్లో పడుకుని నిద్రపోతూ ఉంటారు. అయితే మనం ఏ భంగిమలో నిద్రపోతే మంచిదో ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి చాలా మంది చెప్పే సమాధానం లేదు అని. ఎందుకంటే మనకి నిద్రపోవడమే ముఖ్యం, కానీ ఏ భంగిమలో నిద్రపోవాలి అనేది అంత ముఖ్యం కాకపోవచ్చు. అయితే నిద్రపోయేటప్పుడు ఎలా పడితే అలా కాకుండా సరైన భంగిమలో పడుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం నిద్రపోయేటప్పుడు ఎడమ వైపుకు తిరిగి పడుకోవడం వల్ల భవిష్యత్తులో అనేక రకాల బ్రెయిన్ ప్రాబ్లమ్స్ రాకుండా నివారించుకోవచ్చని అధ్యయనాల్లో వెల్లడైంది. వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా ఇలా ఎడమ వైపుకు తిరిగి పడుకోవడం వల్ల మనం తిన్న ఆహారం ద్వారా ఏర్పడిన వ్యర్థాలు, టాక్సిన్లు సులభంగా బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. పెద్ద పేగు ఎప్పటికప్పుడు ఖాళీ అవ్వడం వల్ల పొట్టలో ఉన్న చిన్న పేగులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. దీనివల్ల జీర్ణ వ్యవస్థకు మేలు కలుగుతుంది. అందుకే నిద్రపోయేటప్పుడు లేదా విశ్రాంతి తీసుకునేటప్పుడు ఎడమ వైపుకు తిరిగి పడుకోవడం ఉత్తమం. ఇంకా దీనివల్ల గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎందుకంటే మన శరీరంలో గుండె ఎడమ వైపు ఉంటుంది. కాబట్టి మనం కూడా అదే వైపు తిరిగి పడుకుంటే గురుత్వాకర్షణ శక్తి వల్ల గుండెకు రక్త ప్రసరణ బాగా జరిగి ఒత్తిడి కూడా తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక గర్భిణీలు ఎడమ వైపుకు తిరిగి పడుకోవడం వల్ల వీపు, నడుము, వెన్నుముకపై ఒత్తిడి తగ్గి చక్కగా నిద్ర పడుతుంది. అలాగే గర్భాశయానికి, పిండానికి రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఇక ఎప్పుడైనా అతిగా తిని ఆయాసంతో బాధపడుతున్నప్పుడు ఎడమ వైపుకు తిరిగి పడుకోవడం వల్ల సమస్య నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఇలా ఎడమ వైపుకు తిరిగి పడుకోవడం వల్ల శ్వాసక్రియ మెరుగుపడి గురక, సైనస్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే బాధ తగ్గుతుంది. చూశారు కదా? ఇలాంటి మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.